పేరు రుద్రప్రతాప్, దేశభక్తి నాయకుడు. ఈ మధ్యనే భార్య చనిపోయింది. కొడుకు ఉన్నాడన్న ధైర్యంతో బతుకుతున్నాడు. చేయి పట్టుకుని పరుగెత్తుతున్నవాడే కొడుకు. సమాజంలో తన కళ్ళెదుట జరుగుతున్న అన్యాయాలను చూడలేక ఎదిరించినందుకు చంపాలని తరుముతున్నారు. రే పవన్, రే పవన్, రే రే చూడరా, రే పవన్. ఇతను ఈశ్వర్. ఇతని సిద్ధాంతం ఒకటే, తినండి తిననివ్వండి, అవినీతి అంటూ ఎదిరించి చావకండి. మీరు వెళ్ళిన పని ఏమైందిరా? ఏమిరా ఏమైంది? అడుగుతుంటే అలా తల నేలకేసి చూస్తారేంట్రా? నేను చెప్తానన్నా, పెద్ద వేసేసామన్నా. నాతో తలపండి వాడికి అంగి తడవాలా, పంచె జారాలా? వాడితో పాటు వాడు కొడుకుండాలిగా, వాడిని వేసేశారా? అది ఏమ్రా ఏమైంది? చిన్నపిల్లాడే కదా అని. శత్రువు అని తెలిసాక చిన్న పెద్ద అని ఎవరినైనా వదిలిపెడితే అది పెద్ద డేంజర్. వెళ్ళండి, వాడి కొడుకుని వేసేసి శేషం మిగల్చుకుంటారండి. అలాగే అన్నా. పదండి రా, బాబుని ఎత్తుకుదాం. ఏమ్రా కనిపించాడా? లేడరా. ఏరా దొరికాడా? రే, మనం బాబుని వదిలిపెట్టినా ఈ అడవిలో జంతువులు వాడిని వదిలిపెట్టవురా. వెళ్దాం పదండి. వీడి పేరు సుధీర్. వీడు ఫోటో డిజైనర్. ఫోటోలకు రకరకాల డిజైన్ చేసి మార్కెట్ చేస్తుంటాడు. వీడి ఫోటోలకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. సూపర్ ఉంది. ఈ ఫోటోని అటు ఇటు చేసి మార్కెట్లో పడేస్తే దుమ్ము దులిపేస్తుంది. క్యాక్ ఉంది ఫోటో. హాయ్ సుధీర్. ఈడొచ్చారేంటి ఇప్పుడు? వీడి పేరు విక్రమ్. పేరుకు తగ్గట్టు పట్టు వదలని విక్రమార్కుడు. ఏదైనా అనుకుంటే అది జరిగేదాకా వదలడు. చదువు తక్కువ, బిల్డప్ ఎక్కువ. అమ్మా నాన్న, 2 అక్కలు, 3 అన్నలు. మంచి కుటుంబంలో పుట్టాడు. ఈ మధ్యనే 2 అక్కయ్యలకు పెళ్ళైపోయింది. కుటుంబం అప్పుల పాలైపోయింది. దాంతో ఏదో పడుద్దామని సిటీకి వచ్చాడు కానీ ఏమీ పడకుండానే కాలం గడుపుతూ ఉన్నాడు. ఇదండి వీడి సంగతి. ఏంట్రా సిస్టంతో ఫైట్ చేస్తున్నట్టున్నావు? ఏం లేదు మావా, ఓ ఫోటోని డిజైన్ చేయాలి. ఏ ఫోటోని డిజైన్ చేస్తే బాగుంటుందా అని చూస్తున్నాను. సరే, ఏంటి సంగతులు? ఏం చెప్పమంటారా? కౌరవులు పాండవుల మీదకి యుద్ధం ప్రకటించినట్టు
ఒకేసారి మా ఇంట్లో వాళ్ళంతా కట్టుకుని ఇలా పని పాటు లేకుండా బేవర్స్గా ఎన్ని రోజులు తిరుగుతావని, ఏదో పని చేసుకుని కుటుంబానికి ఆసరా కావచ్చు కదా అంటూ ఒకటే గొడవరా బాబు. వాళ్ళు అందరితో తప్పేముంది, కరెక్టేగా. ఏంట్రా కరెక్ట్? నేను చదివిన చదువుకి ఏ ఉద్యోగం రాదు తెలుసా? పోనీ ఊర్లో ఉన్న పొలం మీద వ్యవసాయం చేద్దామంటే వ్యవసాయం మీద అప్పులు పుట్టడం లేదు. ఎందుకు పుట్టడం లేదురా? బ్యాంకులో పంట మీద రుణాలు ఇస్తున్నారుగా. పైగా ప్రభుత్వమే వాటిని మాఫీ చేస్తామని మొన్న ఎలక్షన్లో హామీ ఇచ్చిందిగా. దానివల్ల ఎంతమంది పేద రైతులు రుణమాఫీ పొందుతారు తెలుసా? ఏంట్రా విముక్తి పొందేది? ఏంట్రా మాఫీ అయ్యేది? మమ్మల్ని గెలిపిస్తే రుణాలు మాఫీ చేస్తామని ఎలక్షన్ ముందు హామీ ఇస్తారు. తీరా గెలిచి గద్దెనెక్కిన తర్వాత ఏమో ఎన్నో రూల్స్ చెప్తారు. అరే, ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు అయింది, ఇప్పటికీ పంట రుణాల మీద క్లారిటీ ఇవ్వలేదు. దాన్ని నమ్ముకున్న రైతులు పాత రుణాలు మాఫీ కాక కొత్త రుణాలు రాక అప్పుల బాధ భరించలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు. ఈ నాయకులకి హత్య రాజకీయాల మీద ఉన్నంత ఇంట్రెస్ట్ ఆత్మహత్య చేసుకుంటున్న రైతుల మీద కానీ, అత్యాచారానికి గురవుతున్న అమ్మాయిల మీద కానీ లేదు. మనిషి ప్రాణం కంటే విలువైంది ఏదీ లేదంటారా? మరి వీళ్ళ ప్రాణాలు విలువైనవి కాదా? ఎమోషన్ అవ్వకు, వదిలే. అరే మావా, మా ఊళ్ళో మా ఫ్రెండు అదేదో పథకం కింద కూలీలు వలస వెళ్ళకుండా గవర్నమెంట్ వాళ్ళు పని పెట్టారంట. దాంట్లో వాడు జాబ్ చేస్తున్నాడు. జాయిన్ అయ్యే సంవత్సరం అవ్వకముందే షోరూమ్ నుంచి పల్సర్ దింపాడురా. నువ్వు కూడా అలాంటి పనికి వెళ్ళొచ్చుగా. వెళ్ళడం దేనికి? మనం పనికి వెళ్ళినా వెళ్ళకపోయినా వచ్చినట్టు బినామీ పేర్ల మీద బిల్లు చేసుకుంటే వాడు బైక్ అయినా కొంటాడు, ఇంకేదైనా కొంటాడు. వాడిది ఏం పోతుంది? గవర్నమెంట్ సొమ్ము కదా. లెక్కల్లో ఎన్నో బొక్కలుంటాయి. అవునా? నిజంరా. నీకో నిజం చెప్పనా? మా ఊర్లో ప్రెసిడెంట్ పిల్లం ఏ రోజు పనికి వెళ్ళలేదు. అయినా పనికి వెళ్ళినట్టు సిన్సియర్గా వారం వారం బిల్లు తీసుకునేది. ఆమె ఒక్కటే కాదు, ఇలా చాలా మంది బిల్లులు తీసుకునేవారు. చివరికి ఇలా చనిపోయిన వాళ్ళ పేర్ల మీద కూడా బిల్లులు వచ్చేవి. ఒక ఊర్లోనే ఇంత అవినీతి ఉంటే మరి స్టేట్ మొత్తం ఎంత అవినీతి ఉంటదిరా? అంటే ఇదంతా పై ఆఫీసర్లు తెలియదంటావా? వాళ్ళే అసలైన దొంగలు. వాళ్ళు బాగుపడతారే గాని కూలీలు గాని, కూలీలకి హెల్ప్ చేద్దామని పథకాన్ని ప్రవేశపెట్టిన ప్రభుత్వం గాని లాభపడదు. అమ్మో, అంత అవినీత? అది సూట్ అవ్వదు. ఇంతకీ నువ్వేం పని చేయాలనుకున్నావురా? నువ్వెన్నైనా చెప్పురా, ఎలాగైనా అనుకోరా. అర్జెంటుగా లక్షలు లక్షలు సంపాదించే పని ఏదైనా ఉంటే చెప్పురా. హలో, చెప్పురా. ఎవర్రా? అదేరా, విజయ్, సురేష్, కిరణ్, జయ వీళ్ళంతా ఇండియా చూడడానికి టూర్ వెళ్తున్నారంట. నన్ను పిలిచారు, నేను రానని చెప్పా. మంచి అవకాశం, వెళ్ళొచ్చు కదరా. వెళ్ళొచ్చు కదరా అని అంత ఈజీగా అంటావేంట్రా? వెళ్ళాలంటే చాలా డబ్బులు అవసరం. వాళ్ళు బాబులంతా అవినీతికి పాల్పడి బాగా సంపాదించారు. ఆ డబ్బుతో ఏమైనా చూస్తారు. మరి మా బాబు అలా కాదే. నీతి నిజాయితీ అంటూ కుటుంబాన్ని అప్పుల పాలు చేశాడ్రా. భారతదేశం అంటే భరతమాత కదా. భరతమాత ఫోటో చుట్టూ తిరిగితే భారతదేశం మొత్తం తిరిగినట్టే కదరా. ఇదిగో రేయ్, ఎటకారాలు వద్దురా రేయ్. భారతదేశాన్ని చూడాలని నాకు ఉంది. చూసి తీరుతా. నువ్వు లక్షల లక్షలు సంపాదించాలనుకున్నా, ఇండియా మొత్తం తిరగాలనుకున్నా ఒకే ఒక్క దారి. ఏంట్రా? అవినీతికి పాల్పడమే. అవినీతి తప్ప ఏదైనా చెప్పురా. పోరా. వీడేంటే వీడి క్యారెక్టర్ ఏంటో. హలో. రే విక్రమ్, చెప్పురా. మేము ఇండియా మొత్తం చుట్టేయడానికి వెళ్తున్నాం రా. ఓకేరా, హ్యాపీ జర్నీ, ఆల్ ద బెస్ట్. సరే బాయ్ రా. ఓకేరా. ఏంటిదే ఇలాంటి కళ వచ్చింది?
దేశం నా దేశం పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి నన్ను కన్న నా దేశం నమో నమామి అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. గణాధిపత్యం కోసం కలహం కావాలంటే ఆ పదవిని ఏమి పరిగ్రహించు. దానంగా పరిగ్రహించవలసిన అగత్యం మాకు లేదు. ఎవరు సమర్థులో నిర్ణయించి వారికే ఇమ్మంటున్నాం. అయితే పెద్దల నిర్ణయానికి కట్టుబడి ఉంటావా? అవశ్యం. మేము పెట్టే పరీక్షకు మీరిద్దరూ సిద్ధమేనా? అయితే మరి మీలో ఎవరు ముమ్మారు విశ్వ ప్రదక్షిణం చేసి ముందుగా వస్తారు వారే గణాధిపత్యానికి వస్తారు. అగ్రజ విన్నావుగా పంచం, చూద్దాం ముందెవరు వస్తారు. మీలో ఎవరు ముమ్మారు విశ్వ ప్రదక్షిణం చేసి ముందుగా వస్తారు వారే గణాధిపత్యానికి వస్తారు. తల్లిదండ్రులారా, మీరు ఆనతిచ్చిన విధంగా తమ్ముని కంటే ముందుగా ముమ్మారు విశ్వప్రదక్షిణ గావించాను. నారాయణ నారాయణ, ఇక్కడే మా కనుల ముందే ఉన్నావు. విశ్వాన్ని ఎప్పుడు ఎలా చుట్టి వచ్చావయ్యా? నారదుని సందేహం లోక సందేహం. ఈ సమాధానం వినాలని మాకు కుతూహలంగా ఉంది. పెద్దలు, ధర్మశాస్త్రజ్ఞులు, మీకు తెలియనిదేమున్నది, అయినా వినండి. కోటి నదులందు మునిగిన మేటి ఫలము భూములు మారు చుట్టిన పుణ్య ఫలము కన్న తల్లిదండ్రులకు ప్రదక్షిణము చేయా కలుగుననుచును వేదాలు తెలుపలేదే. నువ్వు చెప్పినది నిజమే గజానన. సృష్టి రహస్యాన్ని గ్రహించావు నాయన. బుద్ధితో పరీక్షణ చేయించాం. ఆ దంపతులు ఏమంటారు? ఆ గణాధిపత్యం గజాననునికే ఇవ్వాలి. ఎస్, భరతమాతను చూస్తే భారతదేశాన్ని చూసినట్టే. జై భరతమాత. నాగరాజు, యాడికి పోతున్నావు? ఓసారి స్వాతికి ఫోన్ చేయి. ఏంరా అడుగుతుంటే అలా నుంచున్నావు తలదించుకుని? ఏమైందో చెప్పు. అది ఫారెస్ట్ చూద్దామని తన ఫ్రెండ్ వెళ్ళారంట, తప్పిపోయామని ఫోన్ చేసింది. మళ్ళీ ఫోన్ చేద్దామంటే అన్అవైలబుల్ అంటుంది. ఈ విషయం మరి నాకెందుకు చెప్పలేదు? ఈ విషయం నీకు తెలిసి కూడా మరి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? వెళ్ళి తీసుకురాపో. బామా
ఇక్కడ రాజు అనే కుర్రాడున్నాడంట, ఎక్కడా? వాడిక్కడెందుకు ఉంటాడు నాయనా, అక్కడెక్కడో ఉంటాడు, వెళ్ళి చూడు. హలో భయ్యా, ఇక్కడ రాజు అనే కుర్రాడున్నాడంట, ఎక్కడా? మనమే. ఏంటి? నా పేరు నాగరాజు. ఫారెస్ట్ చూద్దామని మా చెల్లి తనతో పాటు తన ఫ్రెండ్స్ వచ్చారు. దారి తప్పి ఫారెస్ట్ లోపలికి వెళ్ళారంట. రావడానికి దారి దొరకడం లేదంట. చాలా భయంగా ఉందని ఫోన్ చేసింది. ఫారెస్ట్లోకి ఎప్పుడు వెళ్ళారు? ఫోన్ ఎప్పుడు చేశారు? ఫారెస్ట్లోకి నిన్న వెళ్ళారు. ఫోన్ ఉదయం చేశారు. మళ్ళీ ఫోన్ చేద్దామంటే ఫోన్ కలవడం లేదు. ప్లీజ్ రాజు, నువ్వే వాళ్ళని ఎలాగైనా కాపాడాలి. ఖర్చు అవుతుంది. ఖర్చు ఎంతైనా పర్వాలేదు, అందరూ సేఫ్గా రావాలి. ఇదిగో. మీరేం భయపడాల్సిన అవసరం లేదు, నేను సేఫ్గా తీసుకొస్తాను. ఓకే, థ్యాంక్స్. బామ్మా, బామ్మా, నాకు బేరం తగిలింది, నేను పోతున్నా. చూడు నాయనా, నా కాలం దగ్గర పడుతుంది. నేనే సమయంలోనైనా వెళ్ళిపోవచ్చు. వయసు మీద పడుతుందిగా, ఈ ముసలోళ్ళకి మామూలే. ఎవరబ్బా ఇతగాడు? ఈ కలియుగంలో కాదు కంప్యూటర్ యుగంలో తపస్సు చేస్తున్నాడు. ఇంతకీ వీడు రాక్షసుడా మానవుడా? ఇతను ఖచ్చితంగా మానవుడే. అంటే ఈ రోజుల్లో కూడా భగవంతుడికి పనిపెట్టే భక్తులు ఉన్నారన్నమాట. బామ్మేంటి ఇక్కడికి వచ్చింది? నాయనా విక్రమ్, ఎవరు నువ్వు? నువ్వు ఎవరి కోసం తపస్సు చేశావో ఆమెనే నేను. ఏందమ్మో, నన్ను చూస్తూ ఉంటే అంతేగతాలుగా ఉందా? ఎక్కడో చూసినట్టుంది, ఇక్కడ గుర్తుకు రావట్లేదు. నువ్వే మొన్న కలలో వచ్చింది నువ్వే, ఇప్పుడు ఎదురుగా వచ్చింది నువ్వే. ఎందుకు నన్ను వెంటాడుతున్నావు? నిజం చెప్పు, ఎవరు నువ్వు? ఎవరు? చెప్పాగా నాయనా, నువ్వెవరి కోసం తపస్సు చేసావో ఆమెనే నేను. ఈ ఫోటోలో ఉన్న భరతమాతకు నీకు ఏమైనా పోలికుందా? ఆమెనే నేను. సరే, నువ్వు అన్నట్టు నువ్వే భరతమాతవైతే భరతమాతలా రావాలి గాని ఇలా బామ్మలా రావడం దేనికి? నేనిలా తయారవడానికి కారణం అవినీతే. పంచభూతాల్లో నా దగ్గరున్న సంపద ఎవరి దగ్గర లేదు నాయనా. ఈ మానవులు దాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేక మోసాలతో అడ్డదారులు పట్టి ఎవరికి దోచినంత వాళ్ళు దోచుకోవడం వల్ల నేనిలా తయారయ్యాను. ఇప్పటిదాకా భరతమాతను పూజించారే గాని చూడాలని అనుకోలేదు. కాబట్టి భరతమాత అంటే ఫోటోలో ఉన్నట్టు ఉంటేనే భరతమాత అనుకుంటున్నావు. ఇప్పుడు కాబట్టి బామ్మలా వచ్చాను. అదే ఇంకొన్ని సంవత్సరాల తర్వాత అయితే అస్థిపంజరంలా వస్తానేమో. నేను నా బిడ్డలు అనుకుంటున్న ఈ దేశం అవినీతితో తాండవిస్తుంది. ఈ అవినీతిని అరికట్టకపోతే రానున్న భావితరాల భారతీయ పౌరులకు మిగిలేది బూడిద తప్ప ఇంకేమీ ఉండదు. అమ్మా, నేను భరతమాత గురించి అడుగుతూ ఉంటే నువ్వేమో అవినీతి అక్రమాలు అంటూ రానున్న భావితరాల భారతీయుల పౌరుల భవిష్యత్తు గురించి చెప్తున్నావు. నా మీద నీకింకా నమ్మకం కలిగినట్టు లేదు నాయనా. అంటే నేను ఇన్ని రోజులు సాక్షాత్తు భరతమాత వడిలో పెరిగానా? అయ్యో, నేను గ్రహించలేకపోయానే. అమ్మా, నన్ను క్షమించు తల్లి. నిన్ను గ్రహించలేకపోయిన తల్లి, నన్ను క్షమించు. నన్ను క్షమించు తల్లి, క్షమించు. క్షమించాను బిడ్డా. బామ్మా, బామ్మా, బామ్మా. ఎవరు నువ్వు?
భరతమాతను పట్టుకుని బామ్మ బామ్మ అంటున్నావు? భరతమాతని బాధ పెట్టించిన అవినీతి పరులను అంతం చేసి భరతమాత కళ్ళల్లో ఆనందం చూస్తా. నా దేశాన్ని బంగారు భారతదేశంగా తీర్చిదిద్దడానికి యావత్ యువతీ యువకులను ఏకతాటిపైకి తెస్తా. దేశాన్ని అభివృద్ధి పదంలో నడిచేలా చేస్తా. జై భరతమాత, జై జై భరతమాత. మన దేశానికి క్లీన్ సిటీ, గ్రీన్ సిటీ ఎంత అవసరమో స్వచ్ఛమైన పాలన అంతే అవసరం. జై స్వచ్ఛ ఇండియా, జై జై స్వచ్ఛ ఇండియా.